1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా స్పీడ్గా ఉండేది, చాలా అగ్రెసివ్గా ఉండేది. టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, ఆకస్మిక తనిఖీలు, ప్రజల వద్దకు పాలన, ఇవన్నీ కూడా ఉరుకులు పరుగులు పెట్టించి జరిగాయి. అంటే 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు గారు అలాగే విద్యుత్ రంగంలో సంస్కరణ, విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే పెంచేశారు అంతే. రేషన్ బియ్యం అప్పుడు వరకు కిలో 2 రూపాయలు ఎన్టీఆర్ గారి టైంలో వచ్చింది, దాన్ని 5 రూపాయలు చేయాలంటే చేశారు అంతే. ప్రజలు ఏమనుకుంటారో ఇలా ఆలోచించాల. అంటే తాను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే తీసుకున్నారు. అభివృద్ధికి పెద్దపీట వేశారు. అర్బన్ అండ్ ఎడ్యుకేటెడ్ వర్గాలకు పెద్దపీట వేశారు. హైదరాబాద్ సిటీ ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమమైన స్థానంలో ఉంది అంటే, అంత ఆదాయం వస్తుంది అంటే, తెలంగాణ రాష్ట్రంకి మొత్తం పెంచి పోషిస్తోంది అంటే దానికి కారణం చంద్రబాబు గారి సంస్కరణ. తాను గతంలో చేసిన తప్పులు ఈసారి చేయకూడదు అనుకొని సంక్షేమానికి పెద్దపీట వేశారు. అభివృద్ధిని కూడా పెద్దపీట వేస్తూనే, అభివృద్ధి అంటే అమరావతి కేంద్రీకృతం చేసి అమరావతి రాజధాని నిర్మాణం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి సంక్షేమానికి పెద్దపీట వేశారు. అనేక సంక్షేమ పథకాలు. అప్పటికి 200 ఉన్న పెన్షన్ని అనూహ్యంగా 1000 చేశారు, 1000 2000 చేశారు. ఉద్యోగులకు డబుల్ వీక్ ఆఫ్లు అంటే వారాంతపు సెలవులు 2 ఇచ్చారు. శనివారం ఆదివారం సెలవులు ఇచ్చారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అమరావతి తీసుకొచ్చారు. వాళ్ళ కోసం ఫ్లాట్లు కట్టారు. సో అంటే ఏమి అడిగినా సరే అన్నీ చేస్తారు. 2014 నుంచి 19 వరకు ఎవరు ఏ వర్గం ఏమడిగినా అన్నీ చేస్తారు. బీసీలకేమో ఆదరణ పనిముట్లు ఇచ్చారు, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు, అండ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చారు, చంద్రన్న బీమా ఇచ్చారు, రంజాన్ తోఫా అని, క్రిస్మస్ కానుకని, సంక్రాంతి కానుకని రకరకాలుగా ఇచ్చారు. విపరీతమైన సంక్షేమం ఇచ్చారు.